దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభాభివందనండి. మరి ఈ సమయంలో ధ్యానం చేయబోతున్న పుస్తకము కీర్తనల పుస్తకంలో ధ్యానం చేయబోతుంటున్నాము. కీర్తనలు 1:1 కదండి. మరి కీర్తనల పుస్తకం 1:1 మొదటి వచనం మొదటి అధ్యాయం ధ్యానం చేయకముందు ఒక చిన్నగా మరి కీర్తనల పుస్తకం ఒక పరిచయం చేసుకుందాం. మరి కీర్తనల పుస్తకము దాదాపుగా మరి 1400 నుంచి 1400 నుంచి 430 వరకు క్రీస్తు పూర్వం 1400 నుండి 430 వరకు అనేకులు రాయబడిన మరి కీర్తనలు ఇందులో చేర్చబడి ఉన్నది. మరి 150 అధ్యాయాలున్న పరిశుద్ధ గ్రంథంలోనే పెద్ద పుస్తకంగా మనం చూడవచ్చును. ఇంకా పెద్ద అధ్యాయం కూడా ఇందులోనే ఉన్నది. 119 అధ్యాయము మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇందులో కీ చాప్టర్ అని కూడా మనం చూస్తున్నట్లయితే 100వ అధ్యాయము 100th చాప్టర్ కీ చాప్టర్ అనేసి మనం చూడవచ్చు. మరి ఇలా ఇంకను చూస్తున్నట్లయితే ఇది దావీదు మహారాజు ఒకరే రాశారా అంటే ఇందులో దాదాపుగా 5-6 మంది రాసినట్టుగా మనము చూడవచ్చును. మరి సొలొమోను కీర్తనలు ఉంటున్నాయి, మోషే కీర్తన ఉంటున్నది, దావీదు కీర్తనలు ఉంటున్నాయి, కోరో కుమారులు కీర్తనలు కూడా ఉంటున్నాయి, మరి హీమాన్ కీర్తన ఉంటున్నాయి, హేతాన్ కీర్తనలు కూడా ఉంటున్నాయి. మరి వీరందరూ రాసిన కీర్తనలు మరి ఇందులో చేర్చబడినట్టుగా చూడవచ్చును. ఇకను మనం చూసినట్లయితే కీర్తనల పుస్తకం 150 అధ్యాయాలు కలిగిన పుస్తకం కాబట్టి మరి ఇది 5 భాగాలుగా విభజన జరిగింది. 5 భాగాలుగా. మరి మొదటి భాగం చూసినట్లయితే 1 నుంచి 41 వరకు ఒక భాగము, 42 నుంచి 72 వరకు ఒక భాగము, ఇక 73 నుంచి 89 వరకు ఒక భాగము, 90 నుంచి 106 వరకు ఒక భాగము, 4వ భాగము, ఆఖరి భాగం 107 నుంచి 150 వరకు ఒక భాగము. మరి ఈ పుస్తకం అంతా మరి ఏం మనకి నేర్పిస్తుంది ఈ పుస్తకము అని చూసినప్పుడు మరి దేవుని స్తుతించుట విషయంలో ఎక్కువ మనకి నేర్పిస్తుంది. ఇంతేకాకుండా దావీదు మహారాజు వారు ప్రార్థన కూడా మనం ఇందులో చూడవచ్చును. మరి ఆయన ఎలా ప్రార్థన చేశాడో మరి దేని కొరకు ప్రార్థన చేశాడు అనేసి దావీదు మహారాజు ప్రార్థనల ద్వారా మనము నేర్చుకోవచ్చు. 1, 2, 3, 4 అధ్యాయాలంతా ప్రార్థన విషయమే మనము చూడవచ్చును. ఇలా 5 భాగాలుగా విభజన జరిగింది. ఇకపోతే కీర్తనల పుస్తకము మరి దుష్టులతో ప్రారంభమయ్యి స్తుతులతో ముగింపబడుతుంది. దుష్టులతో ప్రారంభమయ్యి స్తుతులతో ముగింపబడుతుంది. 156వ వచనం చూసినట్లయితే ప్రతి ప్రాణులు యెహోవాని స్తుతించుడి అని ఉంటుంది. మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే దుష్టులు ఆలోచన చెప్పమా నడవక అనే మాట ఉంటున్నది. మరి ఇప్పుడు మనం చూడబోయేది 1 వచనం మాత్రమే. మరి కీర్తనల పుస్తకము మొదటి అధ్యాయము మొదటి వచనం మాత్రమే మనము చూడబోతుంటున్నాము. మనందరికీ సాధారణంగా తెలిసిన భాగమే. మరి సండే క్లాస్ పిల్లల నుంచి మరి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా ఈ వచనము ఈజీగా చెప్పేస్తుంటున్నారు కదండి. ఈజీగా చెప్పేసే ఒక భాగము. మరి ఈ వచనంలో మనం ఇప్పుడున్న జనరేషన్లో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ వచనం ద్వారా మరి మనం ఏం నేర్చుకోవచ్చు అనేసి చూసినట్లయితే మొదటిగా మనం చూస్తున్నాం కీర్తనల పుస్తకము మరి తీసుకుందాము. కీర్తనలు 1:1 కదండి. దుష్టుల ఆలోచన చొప్పున మరి నడవక కదండి, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక అనేసి మనం చూస్తుంటున్నాం కదండి. మరి ఇప్పుడున్న పరిస్థితి కూడా చూసినట్లయితే మన చుట్టూ ఆవరించుకున్న పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితినే ఉంటున్నది. ఎలాంటి పరిస్థితి? మన చుట్టూ దుష్టులు ఉంటున్నారు, మన చుట్టూ పాపులు ఉంటున్నారు, మన చుట్టూ అపహాస్యులు కూడా ఉంటున్నారు. ఇంకనూ చూస్తే మన చుట్టూ కీడు చేసేవారు కూడా అనేకులు ఉంటున్నారు కదండి. మరి వీరందరూ స్థితి ఏంటి అని చూసినప్పుడు మరి
వాళ్ళతో కూడా మనం ఏం చేయకూడదు, నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు కదండి. 3 పాయింట్లు. మరి దుష్టులు ఉంటున్నారు, పాపులు ఉంటున్నారు, అపహాస్యులు ఉంటున్నారు. వాటితో పాటు మనము ఎలా ఉండకూడదు అంటున్నాడు, నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. 3 భాగాలు. మరి ఇంకా ఏం చేయాలి అని 2వ భాగంలో 2వ వచనంలో చూసినట్లయితే మనందరికీ తెలిసిన మాట కదండి. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అనేసి మనం చూస్తుంటున్నాం కదండి. అది ఒక భాగం అయితే ఇక మరి మనము నడవకూడదు కదండి, మరి నిలుచునకూడదు, మరి కూర్చోకూడదు. ఈ 3 విషయంలో ఇంకా ఒక సంగతి కూడా దాగి ఉంటున్నది. మరి ఆ సంగతి ఏంటి అనేసి మనము చూసుకుందాం. మరి ఇక్కడ చూసినట్లయితే మనము నడవకూడదు అంటున్నాడు. అంటే క్రీస్తులో ఉన్నవారు మనము నిదానంగా ఈ లోకంలో నడవకూడదు అనేసి మనం చూస్తుంటున్నాం. ఇకపోతే మరి మనము ఒకే చోట నిలబడి ఉండకూడదు. ఎందుకంటే పాపలు ఉంటున్నారు కాబట్టి నువ్వు ఒకే చోట నిలబడి ఉండకూడదు. నువ్వు నిలబడి ఉన్నట్లయితే పాపలు చుట్టుకున్న ఆవరించుకునే అవకాశాలు ఉంటున్నాయి. మరి ఇలాగని చూస్తూనే ఒకే చోట కూర్చొని ఉండకూడదు అనేసి చూస్తుంటున్నాం కదండి. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి ఏమండి, ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్స్ వారు క్రీస్తులో మరి మనం ఏం చేయాలి అని చూసినట్లయితే చూడండి. అదే కీర్తనల పుస్తకంలో 119వ అధ్యాయం తీసుకున్నట్లయితే 32వ వచనము, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును అనేసి చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి మనము నడవకూడదు, నిలవకూడదు, కూర్చోనకూడదు. మరి ఏం చేయాలి అని చూసినప్పుడు మనం ఇప్పుడు పరిగెత్తవారంగా ఉండాలి. ఎందుకంటే దుష్టులు ఉంటున్నారు, అపహాసకులు ఉంటున్నారు, పాపులు ఉంటున్నారు, కీడు చేసేవారు ఉంటున్నారు. ఈ కీడు విషయం అక్కడ లేదు కాబట్టి మరి మీరందరూ సంకోచించవచ్చును. ఈ కీడు విషయం చూసినట్లయితే సామెతల పుస్తకము 1వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే మరి కీడు చేసేవారు పాదములు పరిగెత్తును అనేసి రాయబడింది కదండి. కీడు చేసేవారు పాదములు ఎలా ఉంటున్నాయంటే పరిగెత్తే విధంగా ఉంటున్నాయంట. పాపలు పాదాలు పరిగెత్తుతుంటున్నాయి కదండి. అపహాసకులు పరిగెత్తుతుంటున్నారు, దుష్టులు పరిగెత్తుతుంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు ఊరిన అలా నిల్చుకొని ఉన్నాను, మరి కుదరదు. మరి నిదానంగా నడుస్తూ ఉన్నాను, కుదరదు. మరి నిదానంగా ఒకే చోట కూర్చొని ఉన్నాను, కుదరదు. మరి ఏం చేయాలి అంటే ఆయన ఆజ్ఞల వైపు ఇప్పుడు మనము పరిగెత్తాలి. పరిగెత్తే వారంగా మనము క్రీస్తులో కనబడాలి. ఎందుకంటే ఇక టైం లేదు మనకు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో మరి ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ అపోస్తలులు అందరినీ చూసినట్లయితే వారు పరిగెత్తారు అనేసి చూసుకుంటున్నాం మనము కదండి. ఎందుకంటే ఇక టైం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడం మనకు తెలియదు. మరి బహుశా ఈ రాత్రికే రావచ్చేమో, బహుశా ఇప్పుడే రావచ్చేమో. కాబట్టి మనకు టైం లేదు. క్రీస్తులు అనేకులు మరి ఇలాగనే ఆలోచించి నిదానంగా ఉండేవారు అనేకులు. ఎందుకంటే రేపు చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత మాట్లాడుకుందాంలే, మరి తర్వాత చేసుకుందాంలే పని అనేసి అనుకొని అక్కడక్కడ పోస్ట్ మార్టం చేస్తూ మరి వెళ్ళిపోతుంటున్నారు. కాబట్టి క్రీస్తులో పోస్ట్ మార్టం మనకి కుదరదు, పోస్ట్ మార్టం చేయడము కుదరదు. ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఏదైనా సరే ప్రతిదీ పక్కన పెట్టి క్రీస్తు కొరకు పరిగెత్తే వారంగా ఉండాలి. మనం క్రీస్తు కొరకు పరిగెత్తే వారంగా కనబడాలి. మనము చూడండి మనకి ఏమున్నది అని చూసినప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులు మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము 24లో చూస్తుంటున్నాం మనము కదండి. పందెపు రంగమందు కదండి, పందెపు రంగమందు పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందుకొనెను, మీకు తెలీదా అనేసి అంటున్నాడు కదండి. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం, ఏ స్టేజ్లో ఉంటున్నామంటే
పందెపు రంగంలో ఉంటున్నాం, రేస్ కోర్టులో ఉంటున్నాం మనం కదండి. మన చుట్టూ ఆవరించుకున్న పందిపోళ్ళంతా ఎలాంటి వారు అంటే దుష్టులు, పాపులు, అపహాసులు, కీడు చేసేవారే ఉంటున్నారు కదండి. వీరు ఎలా ఉంటున్నారు? వారి పాదంలో పరిగెత్తే విధంగా ఉంటున్నాయి. వారి మధ్యలో ఉన్న మనము మరి అలాగనే ఊరికే నిదానంగా నడుస్తూ ఉంటే కుదరదు, అలాగనే నిలబడి ఉంటేను కుదరదు, మరి ఒకే చోట కూర్చొని ఉన్నా కూడా కుదరదు. ఈ రోజుల్లో మరి ఒకే చోట కూర్చొని మరి 10 సంఘాలలో 15 సంఘాలలో మరి టెలివిజన్లో ఎల్ఈడి ద్వారా ప్రచారం చేస్తుంటున్నారు. అవన్నీ కుదరవు, అవన్నీ దేవునికి సరిపోయే కార్యాలు కావు. ఒకవేళ అలా ఉన్నట్లయితే యేసు ప్రభు ఇలాంటి మ్యాజిక్స్ ఎన్నో చేసేవాడు కదండి. కాబట్టి యేసు ప్రభు ప్రతి చోటకి, ప్రతి పట్టణానికి, ప్రతి ఇంటికి తానుగా వెళ్ళి మరి సువార్త చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి మనము మరి క్రీస్తులు ఎప్పుడు పరిగెత్తే విధంగా కనబడాలి, పరిగెత్తే వారంగా ఉండాలి. మన ఎదుట పందెం ఉంటున్నది, మన పందెం అనే కోర్టులో నిలబడి ఉంటున్నాము. మన చుట్టూ ఆవరించుకున్న పందిపోళ్ళు ఉంటున్నారు. వారి మధ్యలో నువ్వు ముందుకు సాగాలి అంటే, వారందరినీ మనం జయించాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తులో పరిగెత్తే వారంగా కనబడాలి. మరి అక్కడే మరి 26వ వచనం చూసినట్లయితే చూడండి, మరి పౌలు గారు ఏమంటున్నారో, మరి కాబట్టి నేను గురి చూడని వాడని వలె పరిగెత్తు వాడును కాను అంటున్నారు. గురి చూడుకోకుండా పరిగెత్తుంటున్నారు ఈ రోజుల్లో. గురి, అవును నా గురి ఏది, నా ఒక రీచ్ ఎక్కడ, నా ఒక గమ్యం ఏది అనేసి తెలియకుండా పరిగెత్తేవారు అనేకులు ఉంటున్నారు. ఎక్కడైతే ఏమి, ఎట్లయితే ఏమి, ఎలాగైతే ఏమి అనేసి అలాగనే సాధారణంగా మరి జనరల్గా పరిగెత్తేస్తుంటున్నారు. అలా కాదు, ఒక గురి పెట్టుకొని పరిగెత్తే వారంగా ఉండాలి. ఒక గురి ఉంది మనకి క్రీస్తులోన కదండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన గురి ఏముందో సమస్తము ముగించాడు. ఆ శిలువలో ఏమంటున్నాడంటే తండ్రిని చూసి, తండ్రి నువ్వు అప్పగించిన పనిని మొత్తము నేను సమాప్తి చేయబడి ఉంటున్నాను, పూర్తి చేశాను అనేసి అంటున్నాడు. మనకు కూడా పని ఉంది కదండి. ఆ పని గురి విషయమై మనము పరిగెత్తాలి కదండి. సువార్త పని ఉంది, ఆ పని విషయమై మనం గురి పెట్టుకొని పరిగెత్తాలి. ఇక టైం లేదు మనకు, నిదానంగా రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే, పర్వాలేదులే, నిదానం కావచ్చులే, మరి నిదానంగా తర్వాత చూసుకుందాంలే అనే పరిస్థితులు ఇప్పుడు మనకి లేవు. మనం ఆల్రెడీగా ఇప్పుడు చూస్తుంటున్నాం. మనం ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంటున్నది, మరి కరోనా, ఈ స్వైన్ ఫ్లూలు కదండి, మరి ఇక చూసుకున్నట్లయితే ఈ డెంగ్యూ ఫీవర్లు, నిమోనియా ఫీవర్లు ఇవన్నీ వచ్చేస్తుంటున్నాయి కదండి. ఇక టైం లేదు మనకు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మనం కూడా జారిపోయే సందర్భాలు, జారిపోయే అవకాశాలు చాలా మట్టుకు ఉంటున్నాయి. కాబట్టి మనం ఒకవేళ నిదానంగా నడుస్తున్న వారైతే క్రీస్తులో ఇప్పుడు కుదరదు, నిదానంగా నిలబడి ఉన్నవారైతే కూడా కుదరదు, ఒకే చోట కూర్చొని నేను చేస్తాను అంటే కూడా కుదరదు. ఇప్పుడు క్రీస్తుకి ఎవరు కావాలి అంటే ఆయన పందెంలో పరిగెత్తేవారు కావాలి. క్రీస్తులో ఎలాంటి వారు కావాలి? క్రీస్తులో పరిగెత్తే వారం కావాలి. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనమును ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. మన ఎదుట ఏముందండి? పందెం ఉంది, మనకి రేస్ ఉంది. ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. నాకు సాల్ అయిపోయింది, నాకు టయర్డ్ అయిపోయింది, నాకు ఓపిక లేదు అని అంటే కుదరదు ఇప్పుడు. ఎందుకంటే ఓపిక తెచ్చుకొని మనము బలం తెచ్చుకొని శక్తిని తెచ్చుకొని క్రీస్తులో మనము పరిగెత్తే వారంగా కనబడాలి. కాబట్టి దేవుని ప్రియులారా, కీర్తనలు రాసిన మరి దావీదు ఆ కీర్తనలు రాసిన సమయం ఉండింది. కాబట్టి ఆయన నిల్చుండే విషయంలో, మరి నడిచే విషయంలో, కూర్చుండే విషయంలో మాత్రం మాట్లాడాడు. మరి ఇక యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి ఏమంటున్నారంటే మనం ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి అనేసి అంటున్నారు. కాబట్టి ఆ 3 మనం చేయకోకుండా ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు మనము క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి కదండి.
మరి పరిగెత్తే వారంగా కనబడాలి. ఇక టైం లేదు, ఎప్పుడు ఆయన రాకడం మనకి తెలియదు. మనం సోంబేరిగా నిదానంగా మరి తర్వాత చూసుకుందాంలే అన్నట్లే కుదరదు. ఎందుకంటే మన చుట్టూ ఆవరించుకున్న పరిస్థితులు మనము దాటుకోవాలి అంటే పరిగెత్తాలి. మనం ఆ పరిస్థితులు దాటుకొని మనం తప్పించుకోవాలి అంటే మనం పరిగెత్తాలి. దుష్టుల నుంచి తప్పించుకోవాలంటే పరిగెత్తాలి, పాపం నుంచి తప్పించుకోవాలంటే పరిగెత్తాలి, అపహాసకుల నుంచి మనం తప్పించుకోవాలంటే పరిగెత్తాలి. క్రీస్తులో మనం పరిగెడ వారంగా కనబడాలి. కానీ ఒకే చోట నిలబడి ఒకే చోట నిదానంగా నడుస్తూ మరి కూర్చొని ఇలా నేను దేవునిలో ఉంటాను, నేను క్రైస్తవునిగా ఉంటానంటే కుదరదు. ఇప్పుడు మనకి క్రైస్తవులో పరిగెత్తే వారంగా కనబడాలి. మరి మనం ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఉంటున్నామనేసి గుర్తెరగాలి కదండి. దివారాత్రంలో మరి యెహోవా ధర్మశాస్త్రం మనము ధ్యానం చేసేవారంగా కనబడాలి. కాబట్టి దేవుని ప్రియులారా, ఇప్పుడు క్రీస్తులో మనము ఏ స్థితిలో ఉన్నాము అనేసి మనమే ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనము పరిగెత్తే స్థితిలో ఉంటున్నామా, లేదంటే నిలబడి ఉంటున్నామా? పరిగెత్తే స్థితిలో ఉంటున్నామా, లేదంటే నడుస్తూ ఉంటున్నామా? పరిగెత్తే స్థితిలో ఉంటున్నామా, లేదంటే ఒకే చోట కూర్చొని ఉంటున్నామా అనేసి మనమే ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఇంకా పోతగిన మరొక వచనం చూసినట్లయితే గళితీయులు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయం, గళితీయులు 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించును? అడ్డగించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మనకు కదండి. బాగుగా పరిగెత్తుచుంటే వారు అడ్డగించే పరిస్థితులు చాలా వచ్చేస్తుంటున్నాయి కదండి. దుష్టులు ఉంటున్నారు, పాపులు ఉంటున్నారు, అపహాసులు ఉంటున్నారు, కీడు చేసేవారు ఉంటున్నారు కదండి. మరి అనేక వ్యాధి కలిగి ఉంటున్నది ప్రపంచమంతా. అపవాది కూడా ఒకవైపు దూసుకెళ్తుంటున్నాడు. మరి మనం ఈ సందర్భంలో మరి నిదానంగా ఉన్నట్లయితే క్రీస్తులో అస్సలు కుదరదు కదండి. మరి మనల్ని అడ్డగించే కార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం వాటినన్నిటి నుంచి తప్పించుకోవాలంటే పరిగెత్తే వారంగా కనబడాలి. కానీ మరి క్రీస్తులో ప్రియమైన వారులారా, మరి కీర్తనల పుస్తకము 1:1 చూసుకున్నాం కదండి. 3 భాగాలు చూసుకున్నాం. మరి నడువుట, నిల్చుకొని ఉండుట, కూర్చొని ఉండుట, ఈ 3 వదిలేసి ఇప్పుడు మనం క్రీస్తులో పరిగెత్తే వారంగా కనబడాలి. కాబట్టి ప్రియులారా, క్రీస్తులో మనం ఏ స్థితిలో ఉంటున్నాం? నిలబడి ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. మరి నిదానంగా నడుస్తుంటున్నామా? ప్రశ్నించుకుందాం. ఒకే చోట కూర్చొని ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. అవన్నీ ఇప్పుడు కుదరవు. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే పరిగెత్తే వారంగా కనబడాలి. పరిగెడుతుంటున్నామా? క్రీస్తు పని కొరకు, క్రీస్తు సువార్త పని కొరకు, క్రీస్తు ఆరాధనల కొరకు, క్రీస్తును ప్రార్థనలు చేయటం విషయంలో కదండి. మరి పరిశుద్ధ గ్రంథము ఒక ధ్యానం చేయటం విషయంలో పరిగెడుతుంటున్నామా? లేదంటే ఇవన్నీ ఒక పక్కన పెట్టి మన సొంత కార్యాలు, మన పనులు, మన కార్యాలు చేసుకుంటూ ఉంటున్నామా? రేపు ప్రార్థన చేసుకుందాంలే, రేపు చదువుకుందాంలే, రేపు వెళ్ళి సువార్త చెప్తాంలే అన్నట్లయితే గినా ఇప్పుడు మనకి సమయం లేదు ప్రియులారా. దయచేసి క్రీస్తు మనం ఇప్పుడు పరిగెత్తే వారంగా కనబడితే క్రీస్తు మరి రాకడ సమయానికి మనం ఆయన ఎదుర్కొనే అవకాశం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాబోయే సమయంలో మనకి బహుమానం తీసుకొని వస్తుంటున్నారు కదండి. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే మనము పరిగెత్తే వారంగా కనబడాలి కదండి. 1 కొరింథీయులు 9:24, 25, 26 వచనాలు చూసినట్లయితే అక్కడ బహుమానం ఉంటున్నది, కిరీటం ఉంటున్నది మనకి కదండి. ఆ కిరీటాలని మనం పొందుకోవాలంటే పరిగెత్తే వారంగా కనబడాలి. కానీ నిదానంగా నడుస్తుంటే కుదరదు, నిదానంగా నిల్చుకొని ఉంటే కుదరదు, నిదానంగా కూర్చొని ఉంటే కూడా కుదరదు. క్రీస్తులో ఇప్పుడు మనం పరిగెత్తే వారంగా మరి పందెపు రంగంలో ఉంటున్నాం కనుక మనము మరి ఎంత ఫాస్ట్గా కుదురుతుందో మన వల్ల ఎంత ఓపిక తెచ్చుకొని మనం పరిగెత్తాలి ఆయన సన్నిధిలో. కాబట్టి దేవుని ప్రియులారా, మరి ఈ మాటలను హృదయంలో పెట్టుకొని మరి క్రీస్తులో మనం పరిగెత్తే వారంగా కనబడదాము. క్రీస్తు రాకడకు మనం సిద్ధపాటుగా మరి ఆయనని ఎదుర్కొనే కార్యాలకి మనం ముందుకు సాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్నగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం మా ప్రభువా. మరి ఈ సమయం అందు నా తండ్రి కీర్తనలు 1:1 ధ్యానం చేసుకున్నాం నా ప్రభువా. చిన్న వచనమే అవును నా ప్రభువా. ఆ చిన్న వచనంలో దాగి ఉన్న కొన్ని సంగతులు మరి మీరు మాకు వివరించారు, మాకు నేర్పించారు. అందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును నా ప్రభువా, ఇప్పుడు మేమున్న పరిస్థితిలో
మరి మీరు అక్కడ సమయం ఎప్పుడో మాకు తెలీదు కనుక ఇప్పుడు మేము నిదానంగా నడుస్తుంటేనే కుదరదు. మరి నా ప్రభా ఒకే చోట నిలబడి ఉంటేనే కుదరదు, ఒకే చోట కూర్చొని ఉంటే కూడా కుదరదు. కాబట్టి మీలో మేము పరిగెత్తే వారంగా మాకు ఓపికను, శక్తిను, జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభా. ఈ వీడియో చూసే వారందరూ నా ప్రభా మరి క్రీస్తులో పరిగెత్తే వారంగా మరి అందరిని మార్చి మరి వారందరి మీద మీ కృప ఉంచమంటూ ఇంతసేపు మాతో మాట్లాడి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు వివరించిన లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.